సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ అంటారు దీన్ని. అయితే నిజమే, అమెరికా దౌత్యవేత్తలు వచ్చి మాట్లాడారు, కాల్పుల విరమణ చేసుకోండి అంటూ వాళ్ళు మాట్లాడింది నిజమే. కానీ మనపైన వాళ్ళు మెడపైన కత్తి పెట్టలేదు, మనల్ని బలవంతంగా ఒప్పించలేదు, మనపైన ఎటువంటి ఆంక్షలు విధించలేదు. కానీ వాళ్ళు దౌత్యం చేశారని చెప్తున్నారు. కానీ ట్రంప్ ఎవడి మధ్యలో నేను వాణిజ్యాన్ని ఆపేసుకుంటాను అని చెప్పాను, దాంతోనే యుద్ధాన్ని ఆపేశారు అని. అసలు పాకిస్తాన్తో చేసుకునే యుద్ధం ఏంటి మిస్టర్ ట్రంప్? పాకిస్తాన్తో చేసుకునే ఆ వాణిజ్య అగ్రిమెంట్ ఏంటి మిస్టర్ ట్రంప్? అంటే పాకిస్తాన్కి ఇంకా నువ్వు ఆయుధాలు సప్లై చేస్తాను అని ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నారా మీరు? ఇప్పటికే పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి అన్నాడు, మేం పశ్చిమ దేశాల ప్రాపకం కోసమే, పశ్చిమ దేశాలను చూసుకుని మేము ఈ పనికిమాలిన పనులు చేశామని పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి మీ గురించే చెప్పాడు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి కారణమే మీరు అని మీ గురించి చెప్పాడు మిస్టర్ ట్రంప్. ఒకవేళ ట్రంప్కి ఎవరైనా సన్నిహితులు, తెలుగు సన్నిహితులు ఉంటే ఈ మాటల్ని ఇంగ్లీష్లో ట్రంప్కి అర్థమయ్యే రీతిలో దయచేసి చెప్పండి. మిస్టర్ ట్రంప్, మీ అమెరికా ఏ ఎండకా గొడుగు పట్టే రకం, ఏమనుకున్నా పర్వాలేదు. 1970 ఓట్లో భారతదేశంపై మీరు యుద్ధానికి, భారతదేశాన్ని ఓడించడానికి ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టుకుని మా దేశంపైకి ఒక వార్షిప్ను పంపించినటువంటి చరిత్ర మీకుంది. అది ఏ చరిత్ర? ఘనమైన చరిత్ర అంటారు, నీచమైన చరిత్ర అంటారు, అటువంటి చరిత్ర మీకుంది. ఇప్పుడు మేము యుద్ధాన్ని ఆపేసామని మీరు అంటూ ఉన్నారు. ఏ ఎండకా గొడుగు పడుతూ ఉంటుంటారు మీరు. నిజంగా మీరు ఉగ్రవాదాన్ని అంతమొందించాలనుకుంటే మీరు కూడా ఉగ్రవాదంతో బాధపడ్డారుగా. ట్విన్ టవర్స్ని పేల్చేసిన ఒసామా బిన్ లాడెన్ని ఎక్కడ దాచారు? పాకిస్తాన్ కదా కడుపులో దాచుకుంది, పాకిస్తాన్ కదా రక్షణ కల్పించింది. అలాంటి ఒసామా బిన్ లాడెన్ని మీరు పాకిస్తాన్కి వచ్చి చంపేశారు. మరి ఇప్పుడు మా దేశంపై రక్తపాతాన్ని సృష్టిస్తున్నటువంటి ఉగ్రవాదులు పాకిస్తాన్ వీధుల్లో దర్జాగా తిరుగుతూ ఉంటే మీరు చూస్తూ ఊరుకుంటారు? ట్రేడ్ చేస్తూ ఉంటారు. మీరు పాకిస్తాన్తో చేసే ట్రేడ్ ఏంటి? మా అవసరం మీకెంత ఉందో మీ అవసరం మాకెంత ఉందని అనుకుంటున్నారు. మా అవసరం కూడా మీకు అంత ఉంది ఖచ్చితంగా. భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ధీటైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది అని కంటగింపున్న దేశాలు ఈరోజు చాలా ఉన్నాయి. అదే చైనా కావచ్చు, అమెరికా కావచ్చు. అందుకే నాకు మీరు మిత్రుడు, ఇప్పటికీ మేము కళ్ళు మూసుకుని కూడా నిద్రలో కూడా నమ్మదగిన మిత్రుడు ఎవరు అంటే రష్యా. మరి మీరేం చేస్తారు? రష్యా దగ్గర నుంచి S-400 కొంటూ ఉంటే మీరు రష్యా దగ్గర నుంచి S-400 కొనడానికి వీలు లేదు, మా దగ్గర నుంచి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను తీసుకోండి లేదంటే ఆంక్షలు విధిస్తామని మీరు అన్నారు కదా. ఏ ఎండకా గొడుగు పట్టారు కదా. మరి ఇప్పుడు పాకిస్తాన్పై యుద్ధాన్ని ఆగిపోవడానికి కారణం అని మీరు ఎలా మాట్లాడతారు మిస్టర్ ట్రంప్? పాకిస్తాన్తో మీరు చేసుకున్న వాణిజ్య ట్రేడ్ ఏంటి? IMF నుంచి లోన్ ఇప్పించడానికి మీరు కారణం. 16% పైగా IMFలో మీ వాటా ఉంది కాబట్టి IMF నుంచి మీరు లోన్ ఇప్పించడానికి కారణం. పాకిస్తాన్ ఇప్పటికీ వాళ్ళ దేశ ప్రజల ట్యాక్స్ని కానీ, వాళ్ళ దేశ ప్రజల GDPని కానీ వాళ్ళ సంక్షేమానికి ఖర్చు పెట్టలేదు, కేవలం ఉగ్రవాదుల బలోపేతానికి ఖర్చు పెట్టింది. మరి మీ సహకారంతో 2.3 సుమారు 20,000 కోట్ల రూపాయల లోన్ వచ్చింది వాళ్ళకి. ఆ లోన్ని వాళ్ళు దేనికి ఉపయోగిస్తారని మీరు మానిటరింగ్ చేస్తారా? ఇప్పటికీ ప్రపంచం అనుకుంటూ ఉంది ఆ లోన్తో మీరు వాళ్ళకి ఆయుధాలు అమ్ముకుంటారు అని. అదే మీరు చేసే ట్రేడ్ అని అనుకుంటూ ఉంది. ఇదేనా మిస్టర్ ట్రంప్ మీరు పాకిస్తాన్తో చేస్తున్న ట్రేడ్ అని భారతీయ పౌరులు అడుగుతున్నారు, ప్రపంచ దేశాలు కూడా అడుగుతున్నాయి. ఉగ్రవాదాన్ని కూకడ వేళ్లతో తీసేయాలి అని అనుకుంటున్న ప్రపంచ దేశాలు ఇప్పటికీ మీ తీరు గురించి ప్రశ్నిస్తూనే ఉన్నాయి. మీరు ప్రపంచ వేదికలపైన భారతదేశంతో నేను ట్రేడ్ ఆపేస్తాను, వర్తకాన్ని, మీరు యుద్ధాన్ని ఆపేస్తే నేను మీతో వర్తకాన్ని చేస్తాను అని చేసుకున్నాను అని మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు పాకిస్తాన్తో చేసుకున్న ఒప్పందం ఏంటి? మళ్ళీ మీరు వాళ్ళ IMF నుంచి తెచ్చుకున్న లోన్ని మీరు ఆయుధాలు అమ్ముకోవడానికి ఉపయోగిస్తారా? మీరు చైనాతో ఇప్పటికే కొన్ని అనుమానాలు ఉన్నాయి మిస్టర్ ట్రంప్. చైనాతో మీరు వాణిజ్య యుద్ధాన్ని సార్ట్అవుట్ చేసుకున్నారు, ట్యాక్స్ వార్ని సార్ట్అవుట్ చేసుకున్నారు. ఇప్పుడు IMF లోన్ రావడానికి చైనా కూడా కారణమే. ఎందుకంటే కొన్ని ఆర్థికపరమైన IMF నుంచి లోన్ రావాలంటే కొన్ని దేశాలు పాకిస్తాన్కి లోన్ ఇస్తున్నటువంటి ఆర్థికపరమైనటువంటి నిబంధనల్ని చూపించాల్సి ఉంటుంది IMFకి. సో చైనా నుంచి వచ్చిన లోన్ని చూపించారు. ఇప్పుడు మీ పక్కనే ఉన్నటువంటి సౌదీ ప్రతినిధులు అక్కడ ఉన్నారు, సౌదీలో మీరు ఉన్నారు. ఆ సౌదీ కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది లోన్ల విషయంలో. IMF నుంచి లోన్ రావడానికి ఆర్థికపరమైనటువంటి నిబంధనలు తీరే విషయంలో సౌదీ సపోర్ట్ చేసింది, చైనా సపోర్ట్ చేసింది. ఇప్పుడు మీరు ఆ సౌదీ పైనే ఉన్నారు. అటు చైనాతో మీరు ట్రేడ్ వార్ని సార్ట్అవుట్ చేసుకున్నారు. భారత్ నా స్నేహితుడు అంటూనే మీరు IMFలో లోన్ రావడానికి చైనాకి సహాయము చేశారు. ఇప్పుడు యుద్ధం ఆగిపోవడానికి నేను కారణమని మీరు అంటున్నారు. మీరు కాదు. మేము పాకిస్తాన్ కొట్టిన దెబ్బ, మా ఆకాశ్ మిసైల్స్, మా బ్రహ్మోస్ మిసైల్స్, మా S-14
మా S-400 ఇవన్నీ కూడా చూసి పాకిస్తాన్ భయం వేసి మా భారతదేశం కాళ్ళు పట్టుకుని మీ దేశం దగ్గరకు వచ్చి మీ చేతులు పట్టుకుంటే మీరు దౌత్యపరమైనటువంటి విషయాలను మూవ్ చేశారు. ఇప్పుడు మీరేమంటున్నారు? నేను యుద్ధాన్ని ఆపేశాను, వాణిజ్యం మాట చెప్పాను అంటే ఇప్పుడు అమెరికా పాకిస్తాన్తో చేసుకున్న వాణిజ్యం ఏంటి? మరోసారి ఆయుధాలు అమ్మాలని అనుకుంటుందా? నిన్న ప్రధాని అదంపూర్లో కూడా మాట్లాడారు వైమానిక స్థావరంలో. అదంపూర్ ఎందుకు వెళ్ళి మాట్లాడారో తెలుసా? పంజాబ్లో ఉన్న అదంపూర్ని కొట్టేశామని పాకిస్తాన్ అంటుంది. మా అదంపూర్ని కొట్టడం కాదు కదా, మా అదంపూర్ వైపు మీరు కన్నెత్తి కూడా చూడలేదు అని అదే అదంపూర్ వెళ్ళి అదే S-400 ముందుకు నిలబడి అదే S-400 బ్యాక్ డ్రాప్లో నిలబడి అదే అదంపూర్లో కలిగి తిరిగి ఇదిగో మా అదంపూర్ సైనిక స్థావరం, ఇక్కడ పాకిస్తాన్ ఒక డ్రోన్ కాదు కదా, ఆ డ్రోన్ పీస్ కూడా ఇక్కడ పడలేదు అని మేము అది చూపించాం. మేము కొట్టిన మీ వైమానిక స్థావరాల దగ్గరికి వెళ్ళి కలిగి తిరిగి చెప్పగలరా పాకిస్తాన్? మీరు వెళ్ళి పాకిస్తాన్ వెళ్ళి కలిగి తిరిగి మాట్లాడగలరా మిస్టర్ ట్రంప్? మేము చెప్పాం అదంపూర్ నుంచి, మా ప్రధాని చెప్పారు మేం కాల్పుల విరమణ అండర్స్టాండింగ్. అఫ్ కోర్స్ మీరు దౌత్యం చేశారు, కరెక్టే, కాల్పుల విరమణ పాటించండి అన్నారు, కరెక్టే. కానీ నేను బలవంతం చేశాను, మెడపైన కత్తి పెట్టాను, ట్రేడ్ వార్ను ఉపయోగించాను అని మీరు మాట్లాడుతున్నారు మిస్టర్ ట్రంప్. ఆ మాటలు తప్పు. ఒకసారి అదంపూర్లో ప్రధాని ఏం మాట్లాడారు విందాం, ఆ తర్వాత ట్రంప్ ఏం మాట్లాడాడు విందాం. ఆ తర్వాత మన MEA స్పోక్స్ పర్సన్ కూడా మాట్లాడారు. మన ట్రేడ్ అనేది మధ్యలో రాలేదు. అమెరికా దౌత్య ప్రతినిధులు వచ్చి మాట్లాడారు, కానీ ట్రేడ్ అనే విషయం అక్కడ రాలేదు అని మాట్లాడారు. ఒక్కసారి ఫస్ట్ ట్రంప్ ఏం మాట్లాడారు విందాం. సారీ, weeks. People said it would take 4 years, 5 years. We did it in 3 weeks. Just days ago, my administration successfully brokered a historic ceasefire to stop the escalating violence between India and Pakistan. And I used trade to a large extent to do it. I said, fellas, come on, let's make a deal. Let's do some trading. Let's not trade nuclear missiles. Let's trade the things that you make so beautifully. And they both have very powerful leaders, very strong leaders, good leaders, smart leaders. And it all stopped. Hopefully it'll remain that way, but it all stopped. I was very proud of Marco Rubio and all of the people that worked so hard. Marco, stand up. What a great job you did on that. Thank you, J.D. Vance, Marco. The whole group worked with you, but it was a great job. And I think they're actually getting along. Maybe we can even get them together a little bit, Marco, where they go out and have a nice dinner together. Wouldn't that be nice? But we've come a long way, and that could be, millions of people could have died from that conflict that started off small and was getting bigger and bigger and bigger by the day. I've also been working relentlessly to end the terrible bloodshed between Russia and Ukraine. And weeks people say, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏం మాట్లాడుతున్నాడు? భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోవడానికి మేము కారణం, మేము చేసిన దౌత్యం కారణం, మేము పెట్టినటువంటి బెదిరింపుల కారణం అని మాట్లాడుతున్నాడు. మీరు యుద్ధాన్ని ఆపేస్తే వాణిజ్యం చేసుకుంటాను మీతో అని మాట్లాడాను అని అంటున్నాడు. ఇప్పుడు చెప్పాలి, ఏం వాణిజ్యం? మరోసారి పాకిస్తాన్కి ఆయుధాలు అమ్మాలనుకుంటున్నారా? ఇప్పుడు పాకిస్తాన్ మీరేం చెప్పారు? నాకు ఒక అనుమానం వస్తుంది. మీరు బహుశా పాకిస్తాన్ ఏం చెప్పుకుని ఉంటారు? ఇప్పుడు మీరు బలహీనంగా ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి యుద్ధాన్ని ఆపండి, IMF నుంచి లోన్ వస్తుంది, దాంతో